తమ ఖాతాల్లో పడ్డ తల్లికి వందనం నిధులను విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల వద్ద మహిళలు పడిగాపులు పడుతున్నారు. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీసులో ఇవాళ కూడా రద్దీ కొనసాగుతోంది. డబ్బులు డ్రా చేసుకునేందుకు కొన్ని రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం 6 గంటలకు క్యూలో చేరి 6-7 గంటల పాటు నిలబడ్డ పోస్ట్ ఆఫీస్ లోపలకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. తల్లికి వందనం డబ్బుల కోసం వచ్చిన లబ్ధిదారులతో పోస్ట్ ఆఫీసులు రద్దీగా ఉంటున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాం. 4 రోజులుగా ఇదే పరిస్థితి. అంటే 13వ తేదీ నుంచి తల్లికి వందనం డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. అయితే అందరూ ఒకేసారి రావడంతో పోస్ట్ ఆఫీసుల వద్ద ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో పోస్ట్ ఆఫీసుల్లోనే ఉన్న అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఆ డబ్బుల కోసం డ్రా చేసుకోవడానికి గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే పోస్ట్ ఆఫీస్ వద్ద ఉంటున్నారు. అయినప్పటికీ వారికి దాదాపు 6 గంటల తర్వాత కూడా ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళలేని పరిస్థితి మనం చూడొచ్చు. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద భారీ లైన్ ఉంది. లబ్ధిదారులంతా బారులు తీరి ఉన్నారు. 6 గంటలుగా క్యూలో ఉన్నారు. కొంతమందికి అయితే పూర్తిగా తల్లికి వందనం డబ్బులు రాలేదని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పాము, ఎన్నింటికి వచ్చారు మీరు? 6ంటికి సార్. 6ంటికి వచ్చినాము. అసలు ఏమి తినలే కూడా, లేచి మొహం కడుక్కొని అటెండ్ వచ్చేసినాం సార్. అక్కడి నుంచి లైన్ ఎంతకు నిలబడి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం సార్. అంటే 6 రోజులు అయింది కదమ్మా వచ్చి డబ్బులు పడి. మీరు ఈరోజే ఫస్ట్ లేదు సార్, వచ్చి చూసిపోతున్నాం సార్. ఇట్లానే ఉన్నారు వచ్చి చూసిపోతున్నాం. మంది ఇట్లానే ఉన్నారు, దొబ్బలాడుతున్నారు. అందులో నాకు కాలు కూడా బాగలేదు, పోలియో ఉంది సార్. నాకు నిలబడలేకపోతున్నా. ఆయన ఇంకా అట్లనే వచ్చినాం సార్. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఇంకా మంది తగ్గుతలేరు. ఇప్పుడు ఈ రోజు లైన్లో ఎంతమందికి వచ్చింది మీకు తల్లికి వందనం? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు వచ్చింది. కానీ మెసేజ్ మాత్రం రాలేదు సార్. పేర్లు వచ్చినాయని చెప్పినారు సచివాలయంలో. ఇంకా ఇక్కడికి పోస్ట్ ఆఫీస్కి, మాది కెనరా బ్యాంక్కి పోతే అక్కడ పర్లేవు అని చెప్పినారు. పోస్ట్ ఆఫీస్కి పోండి అన్నారు. ఇక్కడ ఎవరు బ్యాంకులో వాళ్ళకి వేస్తే ఇంత కష్టం పడం కదా సార్. బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్టల్ అకౌంట్ పడిందా? పోస్ట్ ఆఫీస్ లేదు చూపిస్తుంది సార్. అకౌంట్ ఉంది మాకు. అకౌంట్లో ఉన్న ఏటీఎంల ద్వారా తీసుకుంటాం సార్. ఇట్లా ఎంత గంటల ద్వారా నిలబడాలంటే కాళ్ళు పోతున్నాయి మాకు. అసలే 6 గంటల నుంచి నిలబడుతున్న వాళ్ళం. అసలుకి ఏం తినకున్నట్టు అట్టే నిలబడిపోయినాం సార్. నిన్న మొన్న కూడా వచ్చారా? ఈ రోజే వచ్చారా? నిన్న మొన్న వచ్చి చూసిపోతున్నాం. ఫుల్ ఉంది. ఇక్కడ నుంచి కొండరెడ్డి బుర్జి వరకు ఉంది సార్. ఇంకా అట్లుంటే మేము ఎట్లా ఉండాలి అని చూసిపోతున్నాం. అకౌంట్ లో ఉంటే మీరు వెంటనే వచ్చి తీసుకోము. అకౌంట్ లో ఉంటాయి, మేము ఎక్కడ పోవని మాకు హామీ ఇస్తే మేము రాము. ఇట్లా కొట్లాడము, పోతాయి ఎంబడే పోతాయి, కట్ అయిపోతాయి అని బెదవడిస్తే అకౌంట్ లో పడిన డబ్బులు వాపస్ పోతాయంట సార్. పోతాయని ఇట్లా వస్తున్నాం. లేకపోతే రాము. మేము మాకేం అవసరం రానికే రాము. అట్లా తీసుకుంటాము. పిల్లల పేర్లు అట్లే పెట్టుకుంటాము. ఉంటాయంటే మాకు ధైర్యం లేదు. ఉండవు. పోతాయంటే ఎట్లా సార్ చెప్పండి? ఎప్పుడైనా తీసుకుంటాం మేము. అట్లా లేదు సార్. పొద్దున్న 8ంటికి వచ్చినాం సార్. మా పాప ప్రెగ్నెంట్ ఉండి పంపించేసిన నేను. మాకు వేరే పనులు కూడా ఉంటాయి, ఇదొక్కటే ఉంటుంది కదా. మీరు ఇచ్చినారు కరెక్టే, కానీ మీ అకౌంట్లో ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోండమ్మా అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ వచ్చేసారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. తొక్కలాటలు ఏమైనా అయితే లబ్ధిదారులో ఒక భయం ఇక్కడ కనిపిస్తుంది. తల్లికి వందనం డబ్బులు తమ ఖాతాలో పడినప్పుడు అవి మరీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే వెంటనే డ్రా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒకేసారి అందరూ పోస్ట్ ఆఫీస్కి ఒకేసారి రావడంతో రద్దీ కనిపిస్తోంది. అయితే అకౌంట్లో పడిన తల్లికి వందనం డబ్బులు మరి తిరిగి వాపస్ వెళ్ళవు అని తమకు చెప్తే తప్పకుండా తర్వాత వచ్చి డ్రా చేసుకుంటాం, ఇప్పటికిప్పుడు డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపైన క్లారిటీ ఇస్తే, అంటే ఖాతాలో పడిన డబ్బులు మరి వాపస్ వెళ్ళవని చెప్తే ఎలాంటి సమస్య ఉండదని లబ్ధిదారులు చెబుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.